సీత భయంతో ఉలిక్కిపడింది. ఎందుకంటే రాముని సహాయం కోసం చేసిన అర్తనాదం అరణ్యంలో మారుమ్రోగింది. రామునికి సహాయం చేయండి, ఆయన ప్రమాదంలో ఉన్నారు. సీత లక్ష్మణుని వేడుకుంది. ఈ గీతను దాటి వెళ్ళవద్దు అంటూ హెచ్చరించి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. ఒక సన్యాసి వేషంలో రావణుడు చేరి భిక్షాందించాడు. సీత ఆ గీతను దాటగానే మాయ తొలగిపోయింది. సన్యాసి మాయమై రావణుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన సీతను అపహరించి తన విశ్వతూర్ని రథంలో ఎగరసాగాడు. సీతను రక్షించేందుకు జటాయువు ధీర వీరగద్ద రావణునిపై దాడి చేశాడు. జటాయువు రావణుని మధ్య భీకర సమరం సాగింది. ధైర్యవంతుడైన జటాయువు పతనమైపోయిన రావణుడు సీతను తీసుకెళ్లిపోయాడు. రాముడు లక్ష్మణుడు తిరిగి రాగా అక్కడ సీత కనిపించలేదు. సీత రాముడు పిలిచాడు, కాని కేవలం గాలి మాత్రమే సమాధానం ఇచ్చింది. ధర్మాత్ముడు జటాయువు గాయాలతో పడి ఉండగా తన చివరి శ్వాసలను గట్టిగా తీయసాగాడు. రావణుడు సీతను దక్షిణ దిశలో తీసుకెళ్లిపోయాడు అని జటాయువు చావు ముందు వెల్లడించాడు. రాముడు లక్ష్మణుడు జటాయువును గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించి సీతను వెతకడానికి ప్రతిజ్ఞ చేశారు. ఆ వెతికే ప్రయాణంలో వారు మహావానర వీరుడైన హనుమంతుడిని కీశారు. మీ సేవలో ఉండగలనయ్యా అని భక్తితో హనుమంతుడు ప్రమాణం చేశాడు. హనుమంతుడు వారిని సుగ్రీవుని వద్దకు తీసుకెళ్లాడు. అతడు రాముని సహాయం కోరాడు. రాముడు మహాబలవంతుడైన వారిని సంహరించి సుగ్రీవుని సింహాసనాన్ని తిరిగి అందించాడు. వానరసేన సమైక్యమైన తరువాత హనుమంతుడు సీత అన్వేషణ కోసం సిద్ధమయ్యాడు. హనుమంతుడు మహాసముద్రం దాటి వెళ్లేందుకు సిద్ధంగా నిలబడ్డాడు. తన దివ్యశక్తిని ప్రేరేపించి హనుమంతుడు తన శక్తిని విస్తరించుకున్నాడు. ఒక మహాదట్టు వలన అతడు విశాలమైన సముద్రాన్ని దాటి వెళ్లిపోయాడు. సముద్రమాత అయిన సురస హనుమంతుడి ధైర్యాన్ని పరీక్షించింది. తన తెలివితో హనుమంతుడు తన ఆకారాన్ని చిన్నదిగా మార్చుకుని హాని లేకుండా బయటపడిపోయాడు. లంకకు చేరుకున్న హనుమంతుడు నగరంలో ఎవరికీ తెలియకుండా సంచరించాడు. తన వేగంతో నిశ్శబ్దంగా సీతను వెతికే ప్రయత్నం చేశాడు. చివరికి అశోకవనంలో హనుమంతుడు సీతను కనుగొన్నాడు. రాముని ఆశీర్వాదంతో వచ్చెను అని హనుమంతుడు ఆమెకు ధైర్యం చెప్పాడు. సీతను రక్షించడానికి యుద్ధం ప్రారంభమవబోతోంది.